హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్నీ వైబ్స్ విత్ సిద్ధు. మీరు అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారా? సో ఈ వీడియో మీకోసం. ఈ వీడియోలో అరుణాచలం ఎలా వెళ్ళాలి, వెళ్ళడానికి బడ్జెట్ ఎంత, అక్కడ స్టే ఎక్కడ చేయాలి, గిరిప్రదక్షిణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి మరియు దర్శనం యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు. సో ఈ వీడియోలో వెళ్ళే ముందు మా ఛానల్కి మీరు కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా అరుణాచలం వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి హైదరాబాద్ నుంచి అరుణాచలం ఆర్ తిరువన్నమలై, మనం అరుణాచలం అని మనం అంటాము, తిరువన్నమలై అని అక్కడ వాళ్ళు అంటారు. మన హైదరాబాద్ నుంచి వెళ్ళడానికి మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి, ఇండైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి. డైరెక్ట్ ట్రైన్స్ వచ్చేసి మనకు 4 అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సికింద్రాబాద్ టు విల్లుపురం స్పెషల్ ట్రైన్, ఇది ఎవ్రీ థర్స్డే ఉంటుంది. సెకండ్ వచ్చేసి కాచిగూడ టు మధురై స్పెషల్ ట్రైన్, ఇది ఎవ్రీ మండే ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి చెర్లపల్లి టు కన్యాకుమారి స్పెషల్ ట్రైన్, ఇది ఎవ్రీ వెనస్డే ఉంటుంది. అండ్ ఫోర్త్ వచ్చేసి కాచిగూడ టు నాగర్కోయిల్ స్పెషల్ ట్రైన్, ఇది ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. మీకు టైమింగ్స్తో పాటు అక్కడ డిస్ప్లే చేశాను, మీరు చూసుకోండి. ఇవి డైరెక్ట్ ట్రైన్స్. నెక్స్ట్ మీకు ఇండైరెక్ట్ ట్రైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండైరెక్ట్ ట్రైన్స్ అంటే ఏం లేదండి, మనం హైదరాబాద్ నుంచి తిరువన్నమలై డైరెక్ట్ వెళ్ళకుండా తిరువన్నమలై దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లో మనం దిగాల్సి ఉంటుంది. సో అక్కడ దగ్గరలో ఉన్న స్టేషన్స్ వచ్చేసి జోలార్పేట, విల్లుపురం. మీరు ఈ స్టేషన్ నుంచి అరుణాచలం వెళ్ళడానికి మీకు 24/7 బస్ అవైలబిలిటీ ఉంటుందండి. మీరు బస్లో అక్కడికి అరుణాచలం వెళ్ళడానికి ఛార్జెస్ వచ్చేసి 90 to 150 రూపీస్ మధ్యలో ఉంటుంది. అండ్ జర్నీ టైం వచ్చేసి 2 to 3 అవర్స్ మధ్యలో వెళ్ళిపోతారు. ఇప్పుడు ట్రైన్ డీటెయిల్స్కి వస్తే ఫస్ట్ వన్ శబరి ఎక్స్ప్రెస్, మీరు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది, జోలార్పేటలో దిగాల్సి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి కాచిగూడ పుడిచేరి ట్రైన్ అండి, అది కాచిగూడలో స్టార్ట్ అవుతుంది, విల్లుపురంలో దిగాల్సి ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి కాచిగూడ టు మురుదేశ్వర్ ట్రైన్ అండి, అది కాచిగూడలో స్టార్ట్ అవుతుంది, జోలార్పేటలో దిగాల్సి ఉంటుంది. మీకు ట్రైన్ డీటెయిల్స్ పైన డిస్ప్లే చేశాను, చూడండి. సో మీరు అరుణాచలం ట్రైన్లో వెళ్దాం అనుకుంటే మినిమం ఒక 2 weeks ముందే బుక్ చేసుకోండి. మేము 1 week ముందే ప్లాన్ చేసుకోవడం వల్ల మా టికెట్స్ అనేది కన్ఫర్మ్ కాలేదు, వెయిటింగ్ లిస్ట్లో పడ్డాయి. సో బ్యాకప్ ప్లాన్ లెక్క మేము మాకు ఓన్ వెహికల్ ఉండడం వల్ల మేము మా ఓన్ వెహికల్లో అరుణాచలం వెళ్ళాము. అండ్ మోర్ ఓవర్ మేము 5 members ఉండడం వల్ల మాకు పెద్ద ప్రాబ్లం ఏం కాలేదు. అండ్ హైదరాబాద్ నుంచి మీకు అరుణాచలంకి కార్లో 700 to 750 kilometers పడుతుంది. మీరు 2-3 members డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు అయితే మీకు ఈజీ ఉంటుంది. మేము మా జర్నీకి ఎలాంటి ఆటంకాలు జరగకూడదని ఇంట్లో శివుడికి పూజించుకొని మన ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం. అరుణాచలం చాలా లాంగ్ జర్నీ కాబట్టి ముందు రోజే మేము ఫుడ్, స్నాక్స్ అన్నీ రెడీ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ డే లంచ్ అండ్ డిన్నర్ హోమ్ ఫుడ్డే ప్రిఫర్ చేసాం. సో ఆఫ్టర్ 14 hours ఆఫ్ జర్నీ మేము అరుణాచలం రీచ్ అయ్యేసరికి 11-11:30 అయింది. మేము వెళ్ళగానే రూమ్లో చెక్ ఇన్ అయ్యాము. మీ కంప్లీట్ రూమ్ డీటెయిల్స్ మీకు ఎండింగ్లో చెప్తా, ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో మేము చెక్ ఇన్ అవ్వగానే ఒక 2-3 hours రెస్ట్ తీసుకున్నాము. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐదర్ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైంలో ఫుల్ ఎండ ఉంటుంది కాబట్టి మనం గిరి ప్రదక్షిణ చేయలేము. మేము బ్రహ్మముహూర్తంలో స్టార్ట్ చేద్దామని అనుకున్నాము. సో ఎర్లీ మార్నింగ్ 2:30కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని ప్లాన్ వేసాం. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని అంటే మనం మెయిన్గా రాజగోపురం దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. రాజగోపురం దగ్గరికి కార్స్ ఏమీ అలౌడ్ లేవు. సో లోకల్ ఆటో తీసుకొని మేము రాజగోపురం రావడానికి ఆల్మోస్ట్ 3 అయింది. ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నార్మల్గా గిరి ప్రదక్షిణ అంటే మనం గుడిలో ప్రదక్షిణ ఎలా చేస్తామో అలానే ఆ శివస్వరూపమైన అరుణాచల గిరి చుట్టూ ఓ ప్రదక్షిణ చేస్తే గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది. ఇది ఆల్మోస్ట్ 14 kilometers ఉంటుంది. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకు చాలా టెంపుల్స్తో పాటు అష్టలింగాలు కూడా ఉంటాయి. ఈ అష్టలింగాలను మనం దర్శించుకోవాలి. ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు రాజగోపురం దగ్గర మన కోరికలను కోరుకొని అక్కడ దీపం వెలిగించి కొబ్బరికాయను కొట్టి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ప్రదక్షిణ మనం ఎప్పుడైనా ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు అష్టలింగాల్లో ప్రతి లింగం దగ్గర ఒక కర్పూరం వెలిగించి లోపల దర్శనానికి వెళ్ళండి. మీకు కర్పూరం అక్కడే దొరుకుతుంది. అష్టలింగాలు అనేవి 8 దిక్కుల్లో ప్రతిష్ఠించిన శివలింగాలు. ఇవి అష్టదిక్పాలకులకు అనుగుణంగా ఉంటాయి. ప్రదక్షిణలో మొదటి లింగం ఇంద్రలింగం. ఈ లింగాన్ని ఇంద్రుడు స్వయంగా పూజించిన లింగం అని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఇంద్రలింగం దర్శించుకోవడం వల్ల భక్తులకి ఐశ్వర్యం, విజయం, దీర్ఘాయుషు ప్రాప్తిస్తుంది. ప్రదక్షిణలో రెండో లింగం అగ్నిలింగం. మన అష్టలింగాలలో 7 లింగాలు లెఫ్ట్ సైడ్ ఉంటాయి, ఓన్లీ అగ్నిలింగం రైట్ సైడ్ ఉంటుంది.
ఈ అగ్నిలింగం అగ్నిదేవుడు తన శక్తిని ఈ లింగంలో ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. ఈ అగ్నిలింగాన్ని భక్తులు దర్శించుకోవడం వల్ల పాప పరిహారం, రోగ నివారణ ప్రాప్తిస్తుంది. ప్రదక్షిణ సమయంలో మీకు చిన్న చిన్న టెంపుల్స్ చాలా ఉంటాయి. అందులో ఒకటి ఈ కాళీమాత టెంపుల్. ఇక్కడ నరదిష్టి తీపించుకుంటే చాలా మంచిది. వీలైతే మీరు కూడా దిష్టి తీపించుకోండి. కాళీమాత టెంపుల్ కొద్దిగా ముందుకు వెళ్తే రైట్ సైడ్లో మనకి శ్రీ రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. వీలైతే అక్కడే కాసేపు మెడిటేషన్ చేయండి. ఈ ఆశ్రమంలో చాలా ప్లేసెస్ ఉంటాయి. టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేయండి. సో మీరు లోకల్గా తిరగడానికి బైక్స్ ఏమైనా కావాలంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్లో శ్రీ రమణ మహర్షి ఆపోజిట్లోనే మీకు బైక్ రెంటల్స్ అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ మీరు తీసుకోవచ్చు. తర్వాతి లింగం యమలింగం. ఇక్కడ యముడు స్వయంగా భగవంతుని పూజించి మోక్షం పొందాడని చెప్తారు. యమలింగం దర్శించుకోవడం వలన భక్తులకు భయ నివారణ, పాప విమోచనం కలుగుతాయి. తర్వాతి లింగం నైరుతి లింగం. ఈ లింగం నైరుతి దిశలో ప్రతిష్టాపించబడింది. నైరుతి లింగం దర్శించుకోవడం వలన ఆరోగ్యం, కీర్తి, విజయం ప్రాప్తిస్తాయి. సూర్య మరియు చంద్రలింగాలు కూడా మనకి ప్రదక్షిణలో భాగంగా ఎదురవుతాయి. కానీ ఇవి అష్టలింగాల్లో భాగం కావు. కానీ తప్పకుండా దర్శించుకోండి. తర్వాతి లింగం వర్ణలింగం. ఈ లింగం స్వయంగా వర్ణదేవుడు పూజించాడని చెప్తారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన శుభ ఫలాలు, సంపదను ప్రాప్తిస్తాయి. వర్ణలింగం వరకు రీచ్ అయ్యారంటే హాఫ్ ఆఫ్ ది గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. తర్వాతి లింగం వాయులింగం. ఈ లింగాన్ని వాయుదేవుడు పూజించి శక్తిని పొందినట్లు పురాణాల్లో చెప్తారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన శ్వాస సంబంధ సమస్యలు తొలగిపోతాయని, దీర్ఘాయుష పొందుతాయని నమ్ముతారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ప్రదక్షిణ చేసేటప్పుడు కంపల్సరీ లెఫ్ట్ సైడ్ నుంచే నడవండి. తర్వాతి లింగం కుబేర లింగం. ఈ లింగాన్ని కుబేరుడు తన ఐశ్వర్యాన్ని భక్తులకు ప్రసాదించాలనే సంకల్పంతో ఈ లింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన ధన సమృద్ధి, ఐశ్వర్యం కలుగుతుందని భావిస్తారు. కుబేర లింగం తర్వాత మనకి రైట్ సైడ్ లో మోక్ష మార్గం ఉంటుంది. మోక్షం అనగా జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. మార్గం అంటే దానిని చేరుకునే దారి. మోక్ష మార్గం నుండి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. ఇందులో విశేషం ఏంటంటే ఎంత లావుగున్న వారైనా కానీ ఈ మోక్ష మార్గం నుండి ఈజీగా బయటికి రావచ్చు. ఈ మోక్ష మార్గం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఈ అష్టలింగాలలో ఇక చివరి లింగం ఈశాన్య లింగం. ఇది అష్టలింగాలలో అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ అష్టలింగాన్ని దర్శించుకోవడం వల్ల జ్ఞానం, మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అష్టలింగాల దర్శనం అయిపోయిందంటే ఆల్మోస్ట్ గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టే. ఇక ఈశాన్య లింగం నుండి రాజగోపురం వరకు నడిచి మన ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలి. ఫైనల్లీ ఆఫ్టర్ 6 hours మేము రాజగోపురం చేరుకున్నాము. ఆల్మోస్ట్ మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే వరకు 9 అయింది. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ 4 hours కంప్లీట్ చేయవచ్చు, కానీ ఆ రోజు మా మోక్ష మార్గం దగ్గర క్యూ ఎక్కువ ఉండడం వల్ల 2 hours లేట్ అయింది మాకు. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక మనిషి 14 kilometers కంటిన్యూగా నడవడం అంత ఈజీ కాదు. కానీ మనం ఆ శివుడిని తలుచుకుంటూ నడుస్తూ మోక్ష మార్గం నుండి బయటికి వచ్చాక ఆ అలసట, కాళ్ళ నొప్పి అన్నీ మాయమైపోతాయి. ఆ మూమెంట్లో నిజంగా అక్కడ దేవుడు మహిమ ఉంది అని నాకు నిజంగా అనిపించింది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఓం అరుణాచలేశ్వరాయ నమః. ప్రదక్షిణ పూర్తయ్యాక 9 o'clockకి మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. ఆఫ్టర్నూన్ మేము దర్శనానికి వెళ్ళాలి అనుకున్నాము, కానీ అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఆఫ్టర్నూన్ 3:30కి టెంపుల్ ఓపెన్ అవుతుంది. అండ్ సాటర్డే కాబట్టి 5 to 6 hours టైం పడుతుంది దర్శనానికి అని అన్నారు. అండ్ ఈవినింగ్ వెళ్తే 3 hours అవుతుంది అన్నారు. సో మేము ఆల్మోస్ట్ 5:30 వరకు టెంపుల్కి రీచ్ అయ్యాము. అండ్ అక్కడ ఫ్రీ దర్శనం అండ్ 50 rupees దర్శనం ఉంటాయి. మేమైతే 50 rupees దర్శనంకి వెళ్ళాము. అక్కడ మాకు 3 hours దర్శనం కంప్లీట్ అయిపోయింది. అండ్ లక్కీగా మాకేంటంటే క్యూలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఊరేగింపు చూసే అవకాశం కూడా దొరికింది. దర్శన సమయంలో ఆ శివుణ్ణి మాత్రం కంటి నిండుగా దర్శించుకోండి. నేనైతే ఒక్కసారిగా నిండుగా అలంకరించిన శివుణ్ణి దర్శించుకోగానే ఈ జన్మకి ఇది చాలు అని అనిపించింది. ఇప్పటికి కూడా ఆ ఫీల్ నేను కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నా. అండ్ చాగంటి గారు చెప్పినట్టు శివుడు ఆజ్ఞ లేనిది అరుణాచలంలో అడుగు కూడా పెట్టలేమని మాత్రం నిజం. మీరు తప్పకుండా లైఫ్లో ఒక్కసారైనా అరుణాచలం వెళ్ళి ఆ శివుడిని మాత్రం దర్శించుకోండి. సో ఇప్పుడు స్టే డీటెయిల్స్ గురించి చెప్తాను.
మేము వీకెండ్ అవ్వడం వల్ల రూమ్స్ ఉంటాయో లేదో అని Booking.comలో శ్రీ చందూర్ రెసిడెన్సీ హోమ్ స్టే తీసుకున్నాము. టెంపుల్ నుండి జస్ట్ 800 మీటర్స్లో ఉంటుంది. మేము 5 మెంబర్స్ ఉండడం వలన హోమ్ స్టే తీసుకున్నాము. మాకు చాలా కంఫర్ట్ అనిపించింది. రూమ్స్ కూడా చాలా నీట్ ఉన్నాయి. మీకు డీటెయిల్స్ కావాలనంటే కింద షేర్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇంకా మీకు స్టేకి సత్రాలు కూడా ఉంటాయి నియర్ బై, చాలా రూమ్స్ కూడా ఉంటాయి. మీరు ప్రీ ప్లాన్ చేసుకొని రూమ్స్ ప్రీ బుక్ చేసుకోవాలి అని అంటే మీకు టెంపుల్ నుండి 2 కిలోమీటర్స్ లోపల హోటల్ ఆలయం అని ఉంటుంది. అందులో మీరు వెబ్సైట్ నుండి బుక్ చేసుకోవచ్చు. ఏసీ, నాన్ ఏసీ అండ్ ప్రైస్ వచ్చేసి 920 స్టార్ట్ అవుతుంది. ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కానీ కమెంట్స్లో అడగండి. ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఓం అరుణాచలేశ్వరాయ నమః.